నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో బాలమేళా ప్రోగ్రాంకి హాజరైన 28 అంగన్వాడీ సెంటర్ల పిల్లలు, తల్లిదండ్రులు. రామయ్యంపేట మండలంలో రెండవ విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఎంపీడీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ రాజ్. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియమావళి పాటించాలన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన నారాయణ గౌడ్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలను నిర్వహించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నాయకులు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ ఉద్యమ చరిత్రల ఫోటోలో గ్యాలరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ డావా వసంత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాల కింద కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి తెలంగాణ సాధన కోసం ఇచ్చిన తెలంగాణ ఇచ్చినట్టే చేసి మళ్ళా రిటర్న్ అయిన తర్వాత దీక్ష పెట్టి తన ప్రాణాన్ని పెట్టి నా ప్రాణం కేసీఆర్ దర్శనం తెలంగాణ వచ్చిన ఒక నినాదం మీద పెట్టి వెళ్ళడానికి దాదాపు 16 సంవత్సరాలకు పూర్తయింది. ఆ కార్యక్రమం భాగంగా ఆయన స్ఫూర్తితోని తెలంగాణ సాధించిన స్ఫూర్తితోని మనందరూ కూడా ఘనంగా దీక్ష చేయాలని చెప్పి ఆయన అందరూ నడవాలని చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రం కోసం ఎన్ని పాటుపడాలో పడినట్టు మనందరూ చూసాం. ఇక ఉద్యమం నడిపించుకుంటా అన్ని పార్టీలను కూడా ఐక్యం చేసి ఢిల్లీలో తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఒక చరిత్రలో లిఖించదగ్గ విషయం ఇంతగా ఇవ్వాలంటే చరిత్ర కాదు. ఇలా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇలా తెలంగాణ సాధించిన మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతుందో తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అన్ని విధాలు అభివృద్ధి చేశారు. తన ప్రాణాంశంగా అడ్డపెట్టి తీసుకొచ్చిన తెలంగాణను ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందాలి, ప్రతి ఇంటికి కూడా ఇవాళ తెలంగాణలో సంతోషం ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా కుటుంబాలకు సంతోషం ఉండాలని చెప్పి పోరాటం చేసిన వీరుడు మన తెలంగాణ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్పి ఎప్పుడు కూడా మర్చిపో. ఎందుకంటే ఇవన్నీ మనం చూసాం. 16 ఏళ్ళ కింద చిన్నపిల్లలు ఇప్పుడు 25 నుండి 22 వాళ్ళ తెలియదు తెలంగాణ ఏంది, తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ కోసం కేసీఆర్ ఏం కొట్టాడో తెలియదు కనుక మన వాళ్ళందరూ కూడా పిల్లలు చెప్పారు కదా. ఇలా భారతదేశం స్వతంత్రంతో ఇంకా ఇలా మహాత్మా గాంధీ పేరు పుట్టాలో ఎట్లుందో మన కేసీఆర్ పుట్టాలే పుట్టాలా ఉందా. కానీ కొన్ని శక్తులు దాన్ని పక్కపెట్టి ఆ శక్తులు నిలిచిన కేసీఆర్ చేసిన ఉద్యోగాన్ని ఇక్కడ దూపకుండా ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారు. కానీ మనం మాత్రం మన బాధ్యతగా మనందరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న మనందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కనుక ఇలా కేసీఆర్ నాయకత్వం ఎప్పుడు కూడా ఉద్యమాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ప్రతి ఒక్కరు విపరీకరించి చెప్పుకుంటూ తెలంగాణ ఏ విధంగా కొట్లాడాడు, కారణం ఏ విధంగా పెట్టాడు, అవన్నీ మనందరం మీరందరూ చూసి మేమందరం కూడా నిదర్శనం చూసాం. ఉద్యోగం జగిత్యాల జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో సిబ్బంది ఫోన్ టార్చ్ లైట్లలో ఫైళ్ల పరిశీలన చేశారు. గంటకు పైగా కరెంటు నిలిచిపోవడంతో సేవలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.
జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సిబ్బంది ఫోన్ టార్చ్ లైట్ మధ్యలో ఫైళ్ల పరిశీలన చేశారు. గంటకు పైగా కరెంటు నిలిచిపోవడంతో సేవలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. కంప్యూటర్లు ఆఫ్ అయి కౌంటర్లు నిలిచిపోయాయి. చీకట్లో నిలిచిపోయారు. సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పత్రాలు వెతుక్కోవడానికి ప్రజలు కూడా మొబైల్ టార్చ్ లైట్లే ఆధారపడ్డారు. రోజు వందలాది మంది వచ్చే కీలక శాఖలో పవర్ బ్యాకప్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతున్నారు ప్రజలు. నిజాంపేట మండల కేంద్రంలో శనివారం శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెండ్లి పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తిరుమలాపురం రాముపంతులు మాట్లాడుతూ శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ గ్రామస్తుల సహకారంతో గుడి నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం చేపట్టామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో శనివారం శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెండ్లి పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తిరుమలాపురం రాముపంతులు మాట్లాడుతూ గ్రామంలోని పెండ్లి పోచమ్మ పురాతన ఆలయం శిథిలావస్థలో ఉన్నందున శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ గ్రామస్తుల సహకారంతో గుడి నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో గ్రామస్తులంతా సుభిక్షంగా ఉండాలని, ఇదే సంకల్పంతో గుడి నిర్మాణానికి గ్రామస్తులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగరాజు, బజార్ తిరుమల గౌడ్, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, అయ్యప్ప స్వాములు రంజిత్ గౌడ్, బాలకృష్ణ, నాయని వెంకటేశం, పంజా శ్రీనివాస్, పంజా మహేందర్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, మావురం రాజు, తిరుమల్ గౌడ్, సదాశివ, లింగం, రాజ్యం, రాజెల్లు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట గ్రామంలో పెళ్లి పోచమ్మ దేవాలయం పూర్వం శిథిలావస్థలో ఉంది. అటువంటి దేవాలయాన్ని గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం కోసమై ప్రతిజ్ఞ చేత మరి పునర్నిర్మాణం అంటే ఒక కొత్త దేవాలయం కడితే పుణ్యం ఉండదు. అంటే శిథిలావస్థలో ఒక దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే ఒక 1000 దేవాలయాలు కట్టినటువంటి పుణ్యఫలం వస్తుంది. అంటే దేవాలయం అంటే చిన్నపిల్లలకు పెద్దోళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు. చిన్నపిల్లలు కాపాడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. అంటే దేవాలయం కూడా అంతే. అటువంటి దేవాలయం నిర్మాణం అంటే ఎంతో మన పూర్వజన్మ సుకృతం. అటువంటిది మీ గ్రామంలో సమిష్టిగా అందరూ ముందుకొచ్చి ఈ యొక్క పెళ్లి పోచమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేయడం చాలా శుభదాయకం. అటువంటి ఆ యొక్క అమ్మవారి జగన్మాత మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, బుద్ధిర్బలం యశోధైర్యం అంటే బుద్ధి, బలము, యశము, యశస్సు అంటే ఇవన్నీ ఉంటేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అటువంటి అవన్నీ కూడా మీకు ఇచ్చి ఆ జగన్మాత మీ చేత మనం చేసే కాదు, మనతో ఆ యొక్క పూర్వజన్మ సుకృతం ఉంటేనే ముందుకు వచ్చేటువంటి అది వస్తుంది. అటువంటిది మనము చేసేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించిందిగా భావించి మీరందరూ కూడా ముందుకు వచ్చి ఆ దేవాలయ నిర్మాణంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. నిర్విఘ్నంగా జరగాలి. బోలో జగదంబ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిపిఐ నాయకులు బట్టు దయానందరెడ్డి, స్వర్గం రాజేశం, శివలింగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనాథలుగా మారిన గజ్వేల్ నియోజక ప్రజల కష్టాలను మీడియాకు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నాయకులు బట్టు దయానందరెడ్డి, స్వర్గం రాజేశం, శివలింగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథలుగా మారిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, గతంలో అనేక సార్లు గజ్వేల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ముఖ్యమంత్రిగా గజ్వేల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అందరం భావించాం. కానీ అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే గజ్వేల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గజ్వేల్ పట్టణంలోని పేదలకు 5,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఉన్న చెప్పినా 5,000 ఇండ్లు నిర్మించలేదన్నారు. అలాగే నిర్మించిన 1,250 ఇండ్లు కూడా 10 సంవత్సరాల కాలంలో పేదలకు పంచలేదని, 2023 ఎన్నికలకు ముందు కొన్ని పంపిణీ చేసిన అనేక మంది అర్హులకు అందలేదన్నారు. అంతకుముందు 2004 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు సిపిఐ పార్టీ చేసిన పోరాటం, దీనికి ఆ సందర్భంలో ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన యాదవరెడ్డి సహకారం, అలాగే ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి కూడా తమ పోరాటానికి అనేక సార్లు మద్దతు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన సహకారం వల్ల ప్రస్తుతం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ స్థలం 50 ఎకరాలు ఏ గీతారెడ్డి ప్రభుత్వంతో ఖరీదు చేయించి చివరగా మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి చేతుల మీదుగా ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున 2,300 మందికి ప్లాట్లను ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి
మొదటి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్లాట్లను రద్దు చేసి అదే స్థలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 60 గజాల చొప్పున నలుగురిని కలిపి నలుగురికి మరో ఫ్లోర్ లో నలుగురికి నిర్మాణం చేశారు. అలాగే నామినేషన్ సమయంలో కేసీఆర్ కి జరిగిన ఇబ్బందిని గుర్తించి వెంటనే గజ్వెల్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి 10 సంవత్సరాలైనా పూర్తి కాలేదన్నారు. అలాగే కొత్తగా నిర్మించిన బస్టాండ్ కూల్చి సమీకృత మార్కెట్ నిర్మాణం చేశారు. కానీ గత 2 సంవత్సరాల కాలంలో ప్రజలు బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. రఘునందన్ రావు కూడా పార్లమెంటు సభ్యులు కాబట్టి అనుకున్న మేరకు సహకారం అందించలేకపోతున్నారు. సిపిఐ పార్టీ కూడా పరిమిత స్థాయిలోనే వివిధ కార్మిక సంఘాలతో సభ్యత్వం కలిగి వారి సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు చేస్తున్నారు. పార్టీ ఉన్న పరిమిత ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నందున కొన్ని సమస్యలు పరిష్కారం చేయించుకుంటున్నారు. అందుకే అన్ని ఉన్న గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు అనాథలుగా మారి ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ఎవరికైనా పూర్తి బాధ్యతలు ఇప్పించి ప్రభుత్వ అధికారులతో సమీక్షలు చేయించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రోటోకాల్ తో కూడిన నామినేటెడ్ పదవి ఇచ్చి అధికారులతో సమీక్ష జరిపి ప్రభుత్వంలో పనులు చేయించాలని కోరుకుంటున్నారు. లేనిచో గజ్వెల్ ప్రాంత ప్రజలు ఆగ్రహానికి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగో కృష్ణ, గజ్వెల్ పట్టణ సిపిఐ కార్యదర్శి స్వర్గం రాజేశం తదితరులు పాల్గొన్నారు. బట్టు దయానంద్ రెడ్డి సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వెల్ ప్రాంత ప్రజలు అనాథలుగా మారిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మన శాసనసభ్యులేమో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ వారు ఇప్పటి వరకు గజ్వెల్లో గత 2 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా కనీసం అధికారులతో సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు. వారు సమీక్ష చేయకపోగా కనీసం వారి పార్టీ బాధ్యులైనా సమీక్షలు చేయగలిగే స్థాయిలో అధికారాలు అప్పగించకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న అనేక పనులు ప్రారంభించి మధ్యంతరంగానే ఉన్నాయి. వాటికి మనము చూసినప్పుడు ఒకవైపు రింగ్ రోడ్డు, మరోవైపు కోటమైసమ్మ నుంచి చివరి వరకు ఉన్నటువంటి మన ఇందిరా పార్క్ వరకు ఉన్నటువంటి రోడ్డు కానివ్వండి, అలాగే ఎడ్యుకేషన్ హబ్లో ఉన్నటువంటి ఆడిటోరియం కానివ్వండి, అలాగే కూల్చివేసినటువంటి బస్ స్టాండ్ కానివ్వండి, అలాగే మన R&R గెస్ట్ హౌస్ కానివ్వండి, ఇలాగే అనేక పనులు పెండింగ్ లోనే ఉన్నాయి గత 10 సంవత్సరాలుగా. అంతేకాకుండా ప్రధానమైనటువంటి సమస్య గజ్వెల్ ప్రాంతంలో అనేక మంది బతుకుదెరువు కోసం గ్రామాల నుంచి వచ్చి కిరాయిలకు ఉండి కిరాయిలు కూడా చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో 8-9 సంవత్సరాలు ఇళ్ల స్థలాల కోసం చేసిన పోరాటం వల్ల సాధించుకున్నటువంటి భూమిలో 5,000 ఇళ్లు కట్టిస్తా అని చెప్పని మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు చేసినటువంటి వాగ్దానము కేసీఆర్ గారు మర్చిపోయి 10 సంవత్సరాల్లో కేవలం 1,250 ఇళ్లు మాత్రమే మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని శనివారం మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం శనివారం మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా నాయకులతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఉద్యమం నాటి ఫోటో ఎగ్జిబిషన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మన్సూర్ అహ్మద్, పుట్టి విజయలక్ష్మి, రమణారావు, సారా రామాగౌడ్, హరికృష్ణ, శేఖర్ గౌడ్, హనుమంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, ముత్యంగారు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణకు శనివారం రోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణకు నామినేషన్ పత్రాలు హెల్ప్ డెస్క్ లో సిద్ధంగా ఉండాలని తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణకు నామినేషన్ పత్రాలు హెల్ప్ డెస్క్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్ క్యాంపస్ నుంచి శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం ఉందని, అభ్యర్థులు నిర్దేశించిన సమయంలోగా నామినేషన్లు వేసుకోవాలన్నారు. నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు, మార్గదర్శకాలు, రద్దీ నియంత్రణ చర్యలు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆర్టీఓలు, ఎంపీడీఓలు, ఆర్ఓలు, ఏఆర్ఓలు సిబ్బంది, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలతో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 113 డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి హాజరయ్యారు. పటాన్చెరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో బీఆర్ఎస్ నాయకులతో మరియు కార్యకర్తలతో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 113వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు హరీష్ రావు, కేటీఆర్ పిలుపుతో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే తాను ప్రాణత్యాగం చేసేవారని, నవంబర్ 29, 11, 2009 రోజున ఆమరణ నిరాహార దీక్షకు దిగారని నిర్ణయించుకున్నారు. దీక్షకు బయలుదేరుతుండగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టగా, జైల్లోనే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతోనే తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చర్చలో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఒకే విధుల్లోకి వచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవదీశారన్నారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగి చివరికి డిసెంబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని పేర్కొన్నారు. మీ అందరికీ మళ్ళొకసారి చెప్తున్నాను, పటాన్చెరు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ఇప్పుడు జరిగే పటాన్చెరు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం జెండా ఎగిరవేసి సంబరాలు ఘనంగా జరుపుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, వెంకటేష్ గౌడ్, పరమేష్ యాదవ్, నరసింహ, గోవింద్ యాదవ్, నాగరాజ్ యాదవ్, కాటా సునీత, జయశ్రీ, చంద్రకళ, సరళ, హజ్మీరా కార్యకర్తలు పాల్గొన్నారు. 16 సంవత్సరాల కిందట నవంబర్ 29 నాడు కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం మీద ఆ రోజు, ఎందుకంటే 2001 నుంచి 2009 వరకు ఉద్యమాలు చేస్తూ తెలంగాణ ఖచ్చితంగా కావాలి, తెలంగాణ ప్రజలు వెనుకబాటుతనాన్ని గుర్తించి తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అనే నినాదం మీద ఆయన నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. ఆ నిరాహార దీక్ష సందర్భంగానే, ఎందుకంటే ఏ రోజైతే నిరాహార దీక్ష కూర్చున్నాడో ఆ రోజు నుంచి ఒక కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో అప్పుడు ఒక ఉలుకు పలుకు లేకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్కు ఒక గుబులు ఏర్పడ్డది. కేసీఆర్ గారు నిరాహార దీక్ష తీస్తే చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ప్రజలంతా ఉద్యమంలోకి, ఇప్పటికే ఉద్యమం భారీ ఎత్తున ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో ఈ కేసీఆర్ గారిని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం కాబట్టి ఏదన్నా కేసీఆర్కు జరిగితే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశం మీద ఆ రోజు నిజంగా డిసెంబర్ 9 నాడు ప్రకటన కూడా చేయడానికి కారణం, ఏకైక కారణం అంటే దీక్షా దివస్. ఇవాళ మనం ఏదైతే జరుపుకుంటున్నామో ఆ కార్యక్రమం వల్లనే ఆ ప్రభుత్వాలు కూడా దిగొచ్చినాయని తెలియజేస్తూ ఇవాళ పటాన్చెరు సందర్భంగా సంగారెడ్డి జిల్లా లోపల కంది గ్రామం లోపల మా జిల్లా నాయకుల ఆధ్వర్యం లోపల దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం బ్రహ్మాండంగా, ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గం నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి అందరికీ నమస్కారం. నవంబర్ 29 దీక్షా దివస్ అంటే తెలంగాణ చరిత్రలో ఇది ఒక మైలురాయి లాంటి చరిత్రను సృష్టించిన దినం ఇవాళ. ఎందుకంటే తెలంగాణ అనగానే మనందరం కూడా వెనుకబాటుతనమే గుర్తొచ్చింది. ఏది చేసినా కూడా తెలంగాణకు కాకుండా ఫస్ట్ ఆంధ్రాకి పోయి ఎంతోమంది నాయకులు సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి రాజకీయం చేసి మరి వారి పదవులు పొందిరు. కానీ ఒక్క కేసీఆరే తెలంగాణ బాపులాగా, ఒక గాంధీ, తెలంగాణ గాంధీలాగా తెలంగాణ వచ్చుడో లేకపోతే నేను చచ్చుడో అన్న మంచి నినాదం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తేనే
నేను మరి దానికి నేను నిరాహార దీక్ష మానుకుంటా, లేకపోతే మానుకునేది లేదు అన్న ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ దివస్ అని ఇలా మేము 16వ సంవత్సరం జరుపుకుంటున్నామో, మరి మేమందరం కూడా నాయకులం అయినామంటే, మరి అదే రకంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఇదంతా కూడా మరి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కేసీఆర్ గారు మొన్న మేము ఫామ్ హౌస్ పోయినప్పుడు ఒక చిన్న మాట చెప్పారు. ఈ దీక్షా దివస్ సందర్భంగా మాట్లాడుకుంటా డిసెంబర్ 9 రోజు ఆయనకు అర్థమైపోయిందంట, ఇక నాతోటి కాదు, ఇవాళ నేను ఇక నా పని అయిపోతుంది ఇవాళ అని చెప్పి ఆయనకు అంతరాత్మ చెప్తుంది కదా. ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని, అంటే ఇవాళ నేను అది గుర్తు చేయాలి, ఎందుకంటే వారు చెప్పిన మాట మీ అందరి ద్వారా మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని, మరి జయశంకర్ గారు నా పని అయిపోయేటట్టుంది, కానీ నాకు ఇవాళ నా 6th సెన్స్ చెప్తుంది, ఇవాళ మనకు ఏదో ఒక ప్రకటన అయితే వెలువడుతుందని చెప్పి నాకు ఒక 6th సెన్స్ చెప్తుంది, కానీ అది వినడానికి కూడా నేను ఉంటానో ఉండనో. రేపటి నుంచి నిర్వహించే 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని పాటిస్తూ నామినేషన్లు వేయాలని ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడారు. రేపటి నుంచి నిర్వహించే 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి పాటిస్తూ నామినేషన్లు వేయాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, ఎన్నికల బరిలో నిలిచే వ్యక్తులు ఎన్నికల నియమావళి పాటిస్తూ నామినేషన్లు వేయాలని, నామినేషన్ సమయంలో పోటీలు నిలబడే అభ్యర్థితో పాటు 2 వ్యక్తులు మాత్రమే లోపలికి అనుమతించబడుతుందన్నారు. నామినేషన్ వేసే కార్యాలయం నుంచి 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థి వెంట వచ్చే జనాలు, వాహనాలు అక్కడే నిలిపివేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలకు తావివ్వకూడదని, ఒకవేళ గొడవలు జరిగితే కేసులు చేసినట్లయితే ఆ వ్యక్తి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి గొడవలు జరగకుండా విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. శంకరంపేట మండల గ్రామ ప్రజలకు తెలియజేయమనగా రేపటి నుండి స్థానిక సంస్థల పంచాయతీరాజ్ ఎలక్షన్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం జరుగుతుంది. 2వ విడతలో భాగంగా రేపు 30, డిసెంబర్ 1, డిసెంబర్ 2 3 రోజులు శంకరపేట మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించబడతాయి. ఎంపీడీఓ ఆఫీస్లో అందరూ నియమాలను పాటిస్తూ ఎన్నికలు సజావుగా జరగడం కోసం సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎలాంటి ర్యాలీలు కానీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రోగ్రాం చేయాలన్నా కూడా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా నామినేషన్కి వచ్చేవారు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎంపీడీఓ ఆఫీస్కి, నామినేషన్ సెంటర్కి 100 మీటర్ల దూరంలో మీ వాహనాలని మరియు ఎంఆర్ఓ వచ్చేవారందరినీ అక్కడే ఆపి, మీరు నామినేషన్ అభ్యర్థితో పాటు 2 మాత్రమే లోపల అనుమతించబడుతుంది. కాబట్టి అందరూ నామినేషన్ చేసే అభ్యర్థులందరూ విషయాలను తెలుసుకొని అధికారులకు సహకరిస్తూ ప్రశాంతంగా ఎలక్షన్ జరిగే విధంగా సహకరించాలి. అదేవిధంగా ప్రజలు కూడా ఎలక్షన్ల సమయంలో ఎటువంటి గొడవలకు తావు లేకుండా అందరూ కలిసి ఎలక్షన్లను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఎలక్షన్ సమయంలో ఎటువంటి కేసులైనా కూడా అది జీవితాంతం ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మరియు ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకోవాలని కూర్చున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో శనివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బాలమేళా ప్రోగ్రాంని నిర్వహించారు. అహ్మదీపూర్ సూపర్వైజర్ భవానీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలమేళా ప్రోగ్రాంలో అహ్మదీపూర్ సెక్టార్కు సంబంధించి 28 అంగన్వాడీ సెంటర్ల పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో శనివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బాలమేళా ప్రోగ్రాం నిర్వహించారు. అహ్మదీపూర్ సూపర్వైజర్ భవానీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలమేళా ప్రోగ్రాంలో అహ్మదీపూర్ సెక్టర్ కు సంబంధించి 28 అంగన్వాడీ సెంటర్ పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ముఖ్య అతిథులకు చిన్నారులచే పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు, నాటకాలు, డాన్స్ తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం సూపర్వైజర్ భవానీ, ములుగు సూపర్వైజర్ రజిత, రిలయన్స్ ఫౌండేషన్ భాస్కర్లు మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ సెంటర్లో టీచర్లు పిల్లలకు రోజు నేర్పించే దృశ్యాలను, ఆటల పాటలు ఈ రోజు బాలమేళా ప్రోగ్రాంలో ప్రదర్శన చేయడం జరిగిందన్నారు.
మొట్టమొదటిసారిగా నిర్వహించిన బాలమేళా ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదని తెలిపారు. దీని వెనుక అంగన్వాడీ టీచర్, వారి తల్లిదండ్రుల కృషి అమోఘమన్నారు. సంతోషం చూస్తుంటే ప్రైవేట్ స్కూల్లో ధీటుగా చిన్నారుల విద్యను అందిస్తున్న కృషి ప్రతి అంగన్వాడీ టీచర్దని, వారి తల్లిదండ్రుల కృషి ప్రతి ఆయమ్మ ఉంటుందన్నారు. అంగన్వాడీ అంటే ఆటపాటలు కాదు, వాళ్ళ సమగ్ర అభివృద్ధికి, వారి జీవితంలో పైకి స్థాయికి ఎదగడానికి ఇంకా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో క్రై డిస్ట్రిక్ట్ రాజలింగం, మెడికల్ ఆఫీసర్ ప్రణయరాజ్, పంచాయతీ సెక్రటరీ కుమార్ బాలా, కోఆర్డినేటర్ భాస్కర్, లయన్స్ క్లబ్ మఠం కుమార్ స్వామి, కిరణ్ కుమార్, శ్రీలత, నవనీత, శ్రీలక్ష్మి, సౌజన్య, మల్లేశం, అంజలి, రజిత, అంగన్వాడీ టీచర్లు అనురాధ, రాధిక, నారాయణమ్మ, కనక, లక్ష్మి, అంగన్వాడీ సెంటర్లు ఆయమ్మలు, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పరిధిలో గల అంబిపూర్ సెక్టార్లో బాలమేళా ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రోగ్రాము ఇంత బాగా సక్సెస్ అవుతుందంటే దాని వెనకాల సూపర్వైజర్, ఆ టీచర్లు, ఆ తల్లిదండ్రుల పాత్ర చాలా అసలు చెప్పడానికి. ఈరోజు ఈ తల్లిదండ్రుల సంతోషం చూస్తుంటే ఏ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ నీట్గా ఇక్కడ పిల్లల విన్యాసం అంటే కథలు కానీ వాళ్ళ పాటలు కానీ చాలా చక్కగా ఉన్నారు. దీని వెనకాల తల్లిదండ్రుల కృషి, సూపర్వైజర్, తర్వాత టీచర్ల పట్టుదల, ఆయమ్మలు అందరూ ఇట్లాంటి ఈ ప్రోగ్రాము ఫస్ట్ టైం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది అన్ని సెక్టార్లో కొనసాగించడానికి ఇంకా ట్రై చేస్తాము. అంగన్వాడీ అంటే ఆటపాటలే కాదు, వాళ్ళ సమగ్ర అభివృద్ధికి, వాళ్ళ జీవితాంతం అంటే ఒక అపార్ట్మెంట్ కడితే ఇలా పునాది లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూలిపోతుంది. కాబట్టి మంచి పునాది, ఏ స్ట్రెస్ లేకుండా మంచి విద్యను అందించేలేదని ఉందంటే అది అంగన్వాడీ. దీంతోపాటు విద్యతో పాటు మా దగ్గర న్యూట్రిషన్ అందించబడుతుంది. ఇది ఇక్కడ అందరు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. 28 సెంటర్ పరిధిలోని పిల్లలందరూ చేత ఈరోజు మేము బాలమేళా ప్రోగ్రామ్ని నిర్వహించుకోవడం జరిగింది. రిలయన్స్ సంస్థ మరియు లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలలో కూడా మేము అంగన్వాడీలో పూర్వప్రాథమిక విద్యను అందిస్తూ ఏ విధంగా విద్య అనేది పిల్లల అభివృద్ధికి, సమగ్ర వికాసానికి తోడ్పడుతుంది అనేది మేము తల్లిదండ్రులందరికీ తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు మేము సెంటర్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము ప్రీ ప్రైమరీ విద్యని అందిస్తాము. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి దానిలో ఆట, పాట, కథ ద్వారా మేము పిల్లలకి వాళ్ళ అన్ని అభివృద్ధులు, శారీరక, మేధో అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు సాంస్కృతిక అభివృద్ధి, 5 రకాల అభివృద్ధులని మనం పిల్లలకి అందించడానికి, వాళ్ళ అభివృద్ధి మైలుగా తీసుకోవడానికి మేము అంగన్వాడీ సెంటర్లో కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మా రాష్ట్ర ప్రభుత్వము ప్రైమరీ విద్యను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున మేము మా క్రై ఎన్జిఓ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో మేము ఈసీసీని ప్రీ స్కూల్ యాక్టివిటీస్ని స్ట్రెంథెన్ చేయడంలో భాగంగా 5 ప్రాజెక్టులు పనిచేస్తూ ఉన్నాము. సో మరి అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్నటువంటి ప్లే బేస్డ్ లెర్నింగ్ మెథడ్స్ కానీ, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత కమ్యూనిటీ పేరెంట్స్ యొక్క పార్టిసిపేషన్ పెరగడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో అందులో భాగంగానే ఈరోజు మన అమ్దీపూర్ సెక్టార్ స్థాయిలో ఇట్లాంటి బాలమేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ బాలమేళా కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అంగన్వాడీ టీచర్లు ప్లే బేస్డ్ లెర్నింగ్ మెథడ్లో నేర్పిస్తున్నటువంటి కృత్యాలను ఇక్కడ ప్రదర్శన చేయించడం జరిగింది. ఈ కృత్యాల ద్వారా పిల్లలకు సంబంధించినటువంటి శారీరక, మానసిక, మేధో, సాంస్కృతిక క్షేత్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి నృత్యాలను నేర్పించి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వీటిని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంలో కమ్యూనిటీ, తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. మరి అలాంటి పాత్రను తెలియజేయడం కోసం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు 2 వ్యక్తులు బలపరచవలసి ఉంటుందని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు 2 వ్యక్తులు బలపరచవలసి ఉంటుందని, వార్డు సభ్యునికైతే ఏ వార్డులో పోటీ చేస్తున్నారో ఆ వార్డులో ఓటరుగా ఉన్న వ్యక్తులు మాత్రమే బలపరచాలని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ దామోదర్ మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది
ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు పోటీ చేస్తే కుల ధృవీకరణ పత్రాలు, నామినేషన్ పట్టాలతో పాటు జత చేయవలసి ఉంటుందని, పోటీలో ఉన్న అభ్యర్థి తప్పకుండా నూతనంగా బ్యాంక్ ఖాతాను తీసుకోవాలన్నారు. నామినేషన్ పత్రాల్లో ఇలాంటి తప్పులు లేకుండా పూర్తి చేసి ఎన్నికల అధికారికి అందించాలన్నారు. నమస్కారం. శంకరంపేట ఆర్ మండలంలో 2వ విడత సర్పంచ్ మరియు వార్డు మెంబరు ఎలక్షన్స్కు రేపటి నుండి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. రేపు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ స్వీకరణ చేయడం జరుగుతుంది. 30వ తారీఖు నుంచి 2 తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో 10:30 నుంచి 5 లోపలనే ఖచ్చితంగా ఆ టైమింగ్స్ మాత్రం ఉంటుంది. కాబట్టి నామినేషన్ వేసే వాళ్ళందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే నామినేషన్ వేసే వ్యక్తి ఏమిటి ప్లస్ ఇద్దరిని, ఒక నామినేషన్ వేసే క్యాండిడేట్ ప్లస్ ముగ్గురిని మాత్రమే లోనికి అలో చేయబడుతుంది. అది కూడా ఒక క్యాండిడేట్ లోపల నామినేషన్ వేస్తున్నాడంటే ఆయన అయిపోయిన తర్వాతనే ఇంకొకరిని లోపలికి అలో చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నామినేషన్ ఫామ్లో అన్నీ కూడా ఫిలప్ చేయాలి కంపల్సరీ. ఏది కూడా డాష్ పెట్టొద్దు. అక్కడ లేదు అంటే లేకపోతే లేదని పెట్టాలి, ఉంటే అవును అని పెట్టాలి. కానీ ఏది కూడా గ్యాప్ పెట్టకూడదు. దీనికి కావాల్సినవి మనకు నామినేషన్ వేసే అభ్యర్థి ఖచ్చితంగా ఆ సర్పంచ్కి అయితే ఆ గ్రామంలో ఓటర్గా నమోదై ఉండాలి. వార్డు మెంబర్ అయితే ఆ గ్రామంలో ఓటర్గా నమోదై ఉంటూ అతన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఏ వార్డు నుంచి అయితే కంటెస్ట్ చేస్తాడో ఆ వార్డు నుంచి ప్రపోజ్ చేసే వ్యక్తి ఆ వార్డులో ఓటర్గా నమోదై ఉండాలి. అలాగే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితేనేమో క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది ఉండి అప్లై చేసుకున్న వాళ్ళు ఒకటి నామినేషన్ ఫామ్లో డీటీ స్థాయికి, తహసీల్దార్ స్థాయికి, డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తక్కువ కానీ అధికారితోని ఆ ఫామ్లో అటెస్టెడ్ సంతకం చేసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే 2 సభ్యుల చేత డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అందులోనే ఎవరైనా సభ్యుల చేత మన గ్రామానికి సంబంధించిన 2 సభ్యుల చేత ఆ డిక్లరేషన్ ఫామ్లో నింపి వాళ్ళతోని సంతకం కూడా ఆర్ఓ ముంగటనే చేయాల్సి ఉంటుంది. అది కాబట్టి ఇవి గమనించాలి. ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ. కొంతమంది ఇప్పుడే డిపాజిట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కాబట్టి అట్లా చేయొద్దు. ఎనీ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ అయినా సరే ఖచ్చితంగా నువ్వు పాత బ్యాంక్ ఉండి అన్న 0 ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ అది పనిచేయదు. కొత్త అకౌంట్ను ఓపెన్ చేసి ఆ అకౌంట్ నంబర్ను నామినేషన్ వేసేటప్పుడు దానికి జత చేయాల్సి ఉంటుంది. 2 ఫోటోలు, ఎందుకంటే ఓటర్ గుర్తు వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 ఫోటోలు కూడా నామినేషన్ పత్రాన్ని బట్టి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ గమనించి మీ నామినేషన్ తప్పు లేకుండా నా రిటర్నింగ్ అధికారి దగ్గర సమర్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్థానిక సర్పంచ్ ఎన్నికలు సజావుగా సాగాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ ఎన్నికలు సజావుగా సాగాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 492 పంచాయతీలలో ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందన్నారు. నిజాంపేట మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆదివారం 2వ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఈ 2వ విడత ప్రక్రియలో 8 మండలాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో 1049 గ్రామ పంచాయతీలు 1290 వార్డులకు అభ్యర్థులు నామినేషన్ వేస్తారన్నారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు తప్పకుండా సర్టిఫికెట్ జత చేయాలని, అలాగే బ్యాంక్ ఖాతా తప్పనిసరి అని, అకౌంట్ తీసేవారికి ఒకే రోజులో అకౌంట్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పహారాలో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల అధికారులకు కూడా ప్రజలు సహకరించాలన్నారు. అలాగే ఎవరు ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఆర్ఐ ప్రీతి, ఎంఈఓ యాదగిరి, ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, నామినేషన్ ప్రక్రియ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. సో మన మెదక్ జిల్లాలో మొత్తం 492 గ్రామ పంచాయతీలకు గాను పంచాయత్ ఎలక్షన్లకి ఆల్రెడీ మనము షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి 27th నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ది కూడా మనకి లాస్ట్ డే ఉంది. సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మన ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 160 గ్రామ పంచాయత్స్,
1402 వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాని నామినేషన్ చివరి తేదీ ఈరోజు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా 8 మండలాలు ఉన్నాయి. సో ఈ 8 మండలాలకు సంబంధించి 149 గ్రామ పంచాయత్స్, 1290 వార్డ్స్లకు కూడా ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి ఇప్పుడు మనం నిజాంపేట్ మండల్లో ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి 8 మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి 8 మండలాలకు కూడా రేపటి నుంచి మనకు నామినేషన్ ప్రక్రియ అంటే 30th నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. సో 30th నవంబర్, 1 డిసెంబర్, 2 డిసెంబర్ 3 రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డు మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10:30 to 5 PM మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది. సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి. సో సర్టిఫికేట్, సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరన్నా రిజర్వేషన్ వార్డ్స్లలో వేయాలనేసి అనుకుంటే సర్టిఫికేట్ కంపల్సరీ. వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా, అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నామినేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ప్రియారిటీ బేసిస్ మీద ఒకటే రోజులో అకౌంట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ పోస్ట్ ఆఫీస్లో అది కూడా మనకు చెల్లుబాటు అవుతుంది. సో నో డ్యూ సర్టిఫికేట్ ఏమైనా గ్రామ పంచాయతీకి బకాయిలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ప్రపోజర్ కానీ క్యాండిడేట్ కానివ్వండి వాటి అన్నిటికీ కూడా మళ్ళీ మనం పంచాయత్ సెక్రటరీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి నో డ్యూ సర్టిఫికేట్ కూడా తొందరగానే వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తానికి అభ్యర్థులందరికీ ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా ఎంపీడీ ఆఫీస్కి రండి, ఇక్కడ క్లారిఫికేషన్ తీసుకోండి ఇక్కడ హెల్ప్ డెస్క్లో. సో నామినేషన్ పేపర్లు కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది, అవి కూడా మరి తీసుకోండి. సో అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ మనకి ప్రలోభాలకు లోన్ కాకుండా అందరు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేసినామని తెలియజేస్తూ, ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా కానీ కూడా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంఆర్ఓ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి మండల్ లెవెల్ ఇన్ఛార్జ్ ఉంటారు. సో ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినా కానీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధమైన పర్మిషన్స్ కావాలంటే కూడా తహసీల్దార్ గారు ఎస్హెచ్ఓ గారిని కోఆర్డినేట్ చేసుకొని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సంబంధిత పోలీస్ శాఖ ద్వారా లోకల్ శాఖ నుంచి సో ఏం పర్మిషన్స్, వెహికల్ పర్మిషన్స్ లేకపోతే సభల పర్మిషన్స్ ఏమేమి కావాలని కానీ అభ్యర్థులు తహసీల్దార్కి సంబంధిత తహసీల్దార్కి కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రామేంపేట మండలంలో 2వ విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను రామేంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు మెదక్ కలెక్టర్. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు. రామయ్యంపేట మండలంలో 2వ విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను రామయ్యంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రేపటి నుంచి 2వ విడతపై మండలాల్లో 149 గ్రామ పంచాయతీలకు 1290 వార్డులకు నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతుందన్నారు. రేపటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్ ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు అర్హత గల అన్ని పత్రాలు సమర్పించాలన్నారు. రిజర్వేషన్ అభ్యర్థులకు కుల సర్టిఫికెట్లు త్వరగా ఇవ్వాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రిజర్వేషన్ అభ్యర్థులు సర్టిఫికెట్ ఆలస్యం అయితే నామినేషన్ ఫామ్ లో పార్ట్ 3 లో అభ్యర్థుల వివరాలు పొందుపరిచే అవకాశం కూడా ఉందన్నారు. అభ్యర్థులందరూ నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలని, ఎన్నికల ఖర్చులన్నీ నూతన బ్యాంకుల అకౌంట్లతోనే లావాదేవీలు జరగాలన్నారు. బ్యాంక్ అధికారులకు, పోస్టల్ అధికారులకు కూడా ఒక్క రోజులోనే బ్యాంక్ అకౌంట్, పోస్టల్ అకౌంట్ ఇవ్వాలని ఆదేశించామన్నారు. సర్పంచి వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు గ్రామ పంచాయతీలకు ఎలాంటి బకాయి ఉండకుండా నో డ్యూ సర్టిఫికెట్ సమర్పించాలన్నారు. సర్పంచ్ వార్డు పదవులకు లాంటి వేలం పాట పెట్టరాదన్నారు. పోటీ చేసిన అభ్యర్థులను ఒత్తిడి తెచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ అవసరమని, పోటీ ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పవచ్చన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి పర్మిషన్లు అయినా సభలు, సమావేశాలు, వాహన పర్మిషన్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. 492 గ్రామ పంచాయతీలకు గాను పంచాయత్ ఎలక్షన్లకి ఆల్రెడీ మనము
షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి 27 నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ది కూడా మనకి లాస్ట్ డే ఉంది. సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మన ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 160 గ్రామ పంచాయత్స్ 1402 వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాని నామినేషన్ చివరి తేదీ ఈరోజు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా 8 మండలాలు ఉన్నాయి. సో ఈ 8 మండలాలకు సంబంధించి 149 గ్రామ పంచాయత్స్ 1290 వార్డ్స్లకు కూడా ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి ఇప్పుడు మనం నిజాంపేట్ మండల్లో ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది. దీనికన్నా ముందు రామాయంపేట కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి 8 మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి 8 మండలాలకు కూడా రేపటి నుంచి మనకు నామినేషన్ ప్రక్రియ అంటే 30th నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. సో 30th నవంబర్, 1 డిసెంబర్, 2 డిసెంబర్ 3 రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డు మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10:30 to 5 PM మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది. సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి. సో సర్టిఫికేట్స్, సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా రిజర్వేషన్ వార్డ్స్లలో వేయాలనేసి అనుకుంటే సర్టిఫికేట్ కంపల్సరీ. వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా, అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా ఇమీడియట్గా సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఒకవేళ సర్టిఫికేట్స్ కొద్దిగా లేట్ అయినా కానీ మనకి నామినేషన్ పేపర్లో Part 3 అని ఉంటుంది. సో ఆ Part 3లో కూడా లోకల్ వెరిఫై చేసుకొని ఎంఆర్ఓ కూడా Part 3లో కూడా DT లెవెల్ ఆఫీసర్ సర్టిఫై చేస్తే కూడా అది కూడా సరిపోతుంది. సో దాని బేసిస్ మీద కూడా వాళ్ళ రిజర్వేషన్ బెనిఫిట్ అనేది సో డిపాజిట్లో సగం అయితేనేమి లేకపోతే మనకి రిజర్వేషన్ సీట్స్లలో పోటీ చేయడానికి కూడా వాళ్ళు అర్హత సాధిస్తారు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో మనం చూసినాం ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్కి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ నిబంధన ఏంటంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. సో వార్డ్ మెంబర్గా పోటీ చేసినా కానీ సర్పంచ్గా పోటీ చేసినా కానీ కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని ట్రాన్సాక్షన్స్ ఖర్చులన్నీ కూడా అదే బ్యాంక్ అకౌంట్ ద్వారా ఖర్చులన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి అందరు కూడా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం అందరు బ్రాంచ్ మేనేజర్స్కి కూడా మనము అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నామినేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ప్రియారిటీ బేసిస్ మీద ఒకటే రోజులో అకౌంట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ పోస్ట్ ఆఫీస్లో అది కూడా మనకు చెల్లుబాటు అవుతుంది. సో నో డ్యూ సర్టిఫికేట్ ఏమైనా గ్రామ పంచాయతీకి బకాయిలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ప్రపోజర్ కానీ క్యాండిడేట్ కానివ్వండి వాటి అన్నిటికీ కూడా మళ్ళీ మనం పంచాయత్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి నో డ్యూ సర్టిఫికేట్ కూడా. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో బాలమేళా ప్రోగ్రాంకి హాజరైన 28 అంగన్వాడీ సెంటర్ల పిల్లలు, తల్లిదండ్రులు. రామాయంపేట మండలంలో 2వ విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఎంపీడీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ రాజ్. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియమావళి పాటించాలన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన నారాయణ గౌడ్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.